హలో అండి, ఐమ్ హర్షిత ఫ్రమ్ హర్షీస్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో అన్ని ట్యూనిక్స్ అండ్ 2 పీస్ సెట్స్ ఎక్కువ చూపించబోతున్నామండి. కాటన్ అండ్ మస్లిన్ మెటీరియల్స్లో ఉన్నాయి. చాలా మంచి కలెక్షన్ అండి, ట్రెండీగా ఉంటాయి. ఒకవేళ మీకు నేను ఇవాళ ట్యూనిక్స్ మస్లిన్లో చూపిస్తున్నాను కదా, వాటిలో మీకు కనుక ప్లస్ సైజెస్ వాళ్ళు కావాలనుకుంటే కూడా మాకు పింక్ చేయండి, మేము ఆర్డర్ మీద తెప్పిస్తాము. అండ్ ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్న వాళ్ళైతే కనుక మీకు కలెక్షన్ నచ్చితే మా వీడియోని లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ మా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి మీరు పర్చేస్ చేసుకోవాలనుకునే దానికి ముందు. అండ్ ప్రొసీజర్ ఏంటి అంటే, మీకు నచ్చిన డ్రెస్ని స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ని పంపించండి. అండ్ మీ సైజ్ మెన్షన్ చేయండి, అవైలబిలిటీ అండ్ దాని ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ మేము మీకు విల్ లెట్ యూ నో. అండ్ ఇంకా కలెక్షన్ చూసేద్దాం. ఇది డిజైనర్ కాన్సెప్ట్లో ఉందండి. ఇది చాలా యూనిక్గా చాలా చాలా బాగుంది డ్రెస్. మల్ చందేరి మెటీరియల్లో వచ్చిందండి. ఇది చైనీస్ కాలర్ నెక్ వస్తుంది. నెక్ దగ్గర నుంచి ఇదంతా కూడా వర్క్ అన్నమాట. ఎంత బాగా వచ్చిందో చూడండి. సేమ్ అలాగే బ్యాక్ సైడ్ కూడా వచ్చింది. వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. ఇది చాలా డిఫరెంట్ కాన్సెప్ట్. నేను ట్రై చేశాను, లుక్ చాలా బాగుంటుంది. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉండాలి అనుకునే వాళ్ళు ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ ఇట్లా బటన్స్ లాగా వచ్చినాయి. ఇది ఓవర్ కోట్ లాగా వస్తుంది అనమాట. లోపల ఇన్నర్ వచ్చింది చూడండి. సో ఇది ఇన్నర్కి కూడా లైనింగ్ వచ్చిందండి. కాకపోతే కంప్లీట్ ఫుల్ లెంత్ లైనింగ్ రాలేదు. నేను చూపిస్తాను మీకు ఎక్కడి వరకు వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఆల్మోస్ట్ 3/4 వరకు, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు ఆల్మోస్ట్ 3/4 వచ్చిందండి లైనింగ్. సో పైన మనకి మల్చందేరి ఓవర్ కోట్ లాగా వచ్చింది, దానికి మెయిన్ వర్క్ అంతా ఉంటుంది. ఇది లోపల ఇన్నర్ వచ్చింది అండ్ ఇన్నర్కి కూడా లైనింగ్ వచ్చిందనమాట. సో ఇది లుక్. మనకి మిడిల్లో కట్ ఏదైతే ఉందో అదంతా కూడా చిన్న లేస్ లాగా వచ్చింది చూడండి. క్రోషియా లేస్ యూజ్ చేశారు కింద దామన్ దగ్గర అండ్ మిడిల్ కట్ దగ్గర మొత్తం అదిగోండి. అండ్ స్లీవ్స్ ఆల్మోస్ట్ 3/4 స్లీవ్స్ వస్తాయి. స్లీవ్స్కి కూడా వర్క్ వచ్చి లేస్ వచ్చింది. మనకి ఏ లైన్ ప్యాటర్న్లో వస్తుంది అనమాట. ఇది ఫ్రంట్ అయితే యోక్ పార్ట్ దగ్గర చైనీస్ కాలర్ నెక్ వచ్చి కింద పార్ట్ అంతా చాలా చాలా యూనిక్గా ఉందండి. చాలా బాగుంది, వేసుకుంటే కూడా లుక్ చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇది సిల్క్ ప్యాంట్స్ వస్తాయి, స్ట్రైట్ కట్ ప్యాంట్స్ వస్తాయి అన్నమాట. వన్ సైడ్ బెల్ట్ వస్తుందండి, వన్ సైడ్ ఎలాస్టిక్, బ్యాక్ సైడ్ ఎలాస్టిక్, ఫ్రంట్ సైడ్ బెల్ట్ వస్తుంది. సో ఇది ఓవరాల్ లుక్. కలర్ కూడా సమ్మరిష్ కలర్ అండి. సమ్మర్లో పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇట్లాంటి కలర్స్ యూజువల్గా వేసుకుంటారు కదా సమ్మర్స్లో. సో ఇది ఓవరాల్ లుక్. ఎక్కువ 2 పీసెస్ అడుగుతున్నారండి. ఈ వేడికి ఇంకా దుపట్టా కూడా క్యారీ చేయాలంటే కష్టం కదా. సో 2 పీస్ అయితే ఈజీగా ఉంటుంది. ఇది మల్ కాటన్లో వచ్చిందండి, గ్రీన్ కలర్లో. నెక్ వీ నెక్ వచ్చింది. యోక్ పార్ట్ దగ్గర డిఫరెంట్గా వర్క్ లాగా వచ్చిందండి. చిన్న చిన్న గ్యాదరింగ్స్ వచ్చాయి చూసారు కదా. ఇదంతా కూడా హ్యాండ్ పెయింట్ వచ్చిందండి. లోటస్ ప్రింట్ లోటస్ హ్యాండ్ పెయింట్ అనమాట అది. దీనికి కూడా పాకెట్స్ వచ్చాయి. ఏ లైన్ ప్యాటర్న్ అండి ఇది. దీనికి ఇలా చక్కగా కాటన్ లైనింగ్ వచ్చేసింది. క్లాత్ మెటీరియల్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. వెరీ సాఫ్ట్, వెరీ కంఫర్టబుల్, ప్యూర్ మల్ కాటన్లో వచ్చింది. 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్కి కూడా ఇట్లా కాంట్రాస్ట్ పింక్ థ్రెడ్తో వర్క్ లాగా వచ్చింది. అండ్ దీనికి ప్యాంట్స్ వచ్చి ఇట్లా స్ట్రైట్ ప్యాంట్స్ వచ్చాయి అనమాట. వన్ సైడ్ బెల్ట్, వన్ సైడ్ ఎలాస్టిక్ ఉంటుందండి. టై చేసుకోవడానికి కూడా ఇట్లా థ్రెడ్స్ లాగా వచ్చాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సమ్మర్స్లో గో టు డ్రెస్సెస్ అండి ఇట్లాంటివి. 2 పీస్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి, కంఫర్టబుల్గా ఉండాలి అంటే ఎక్కువ మంది ఇట్లాగే ప్రిఫర్ చేస్తున్నారు, 2 పీస్ ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇది ఓవరాల్ లుక్. నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్
లుక్ కూడా చాలా ప్లీజింగ్గా ఉంటుంది. రౌండ్ నెక్ వచ్చిందండి. రౌండ్ నెక్ వచ్చి ఇలా పింటెక్స్ మోడల్ వచ్చిందనమాట. ఈ డ్రెస్ ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉందండి. మీరు ఇన్స్టాగ్రామ్లో అయినా ఎక్కడైనా 3/4 స్లీవ్స్ వచ్చాయి అండ్ స్లీవ్స్కి ఇలా బటన్ బెలూన్ స్లీవ్ కాన్సెప్ట్ లాగా వచ్చి ఇలా బటన్స్ లాగా ఇచ్చారనమాట. లావెండర్ ఎక్కువ కనిపిస్తుంది దీనిలో మనకి. కింద దామన్ దగ్గర కూడా లావెండర్ వచ్చి దానిపైన ఇట్లా ఫ్లవర్స్ వచ్చాయి. మనకి దీనికి లైనింగ్ కూడా వచ్చింది అండ్ యోక్ పార్ట్ దగ్గర బటన్స్ కూడా లావెండర్లోనే ఇచ్చారండి. చూసారు కదా, కంప్లీట్గా మల్టీ కలర్లో ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది అండ్ దానిలో కూడా ఎక్కువ లావెండర్ హైలైట్ అవుతుంది. దీనికి ప్యాంట్స్ కూడా ఇట్లా సాలిడ్ కలర్ ప్యాంట్స్ వచ్చాయండి. స్ట్రెయిట్ ప్యాంట్స్ వచ్చాయి. సో ఇది కూడా 2 పీస్ అన్నమాట. ఓవరాల్ లుక్ చూడండి, ట్రెండీగా ఉంటుందండి డ్రెస్. ఇప్పుడు చాలా పేజెస్లో చూడొచ్చు మీరు, ఇది చాలా ట్రెండ్ అవుతుంది డ్రెస్. నెక్స్ట్ ఇది కూడా 2 పీసే అండి. ఈ సమ్మర్ కలర్, ఇది కూడా ఇంగ్లీష్ కలర్లోనే వచ్చింది. చైనీస్ కాలర్ నెక్ వచ్చి ఇట్లా ఓపెనబుల్ బటన్స్ లాగా వచ్చాయి అండ్ దానిపైన కంప్లీట్గా వర్క్ వచ్చిందండి. అదంతా కూడా వర్క్, థ్రెడ్ వర్క్ వచ్చింది, ప్రింట్ కాదు అది వర్క్. అండ్ కింద దామన్ దగ్గర ఇట్లా క్రోషియా లేస్ వచ్చిందండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఇట్లా క్రోషియా లేస్ వస్తుంది. దీనికి సిల్క్ లైనింగ్ వచ్చింది. యూజువల్గా ఇట్లాంటి మెటీరియల్స్కి సిల్క్ లైనింగే వస్తుందండి. కాటన్ అయితే కనుక ఇట్లా ష్రింక్ అయిపోయినట్టు, ముడిచిపోయినట్టు అయిపోతుంది, లుక్ బాగోదు. అండ్ దీని స్లీవ్స్ వచ్చి డిఫరెంట్ కాన్సెప్ట్లో వచ్చాయి. కొంచెం బెల్ స్లీవ్ లాగా వచ్చి ఇట్లా ఓపెనింగ్ ఇచ్చారు. ఆ ఓపెనింగ్ వచ్చిన చోట చిన్న క్రోషియా లేస్ లాగా వచ్చిందనమాట. ఇది కూడా వేసుకుంటే లుక్ డిఫరెంట్గా స్టైలిష్గా ఉంటుంది. దీనికి ప్యాంట్స్ వచ్చి సిల్క్ మెటీరియల్లోనే ఇట్లా ప్యాంట్స్కి కూడా స్ట్రెయిట్ ప్యాంట్స్ వచ్చాయండి అండ్ ప్యాంట్స్కి కూడా సేమ్ ఇలాగే లేస్ వచ్చింది. మరీ సింపుల్గా కాకుండా అట్లా హెవీగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఇట్లా ఉంటుంది. ఓవరాల్ లుక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. కలర్ కూడా డిఫరెంట్గా ఉందండి, యూజువల్ కలర్ కాదు. లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటివి చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అయిపోయిందండి. 2 పీసెస్ మాత్రమే ఉన్నట్టున్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకటి 42, 44లో ఉన్నట్టుంది, నాకు కరెక్ట్గా తెలియదు, నేను మెన్షన్ చేస్తాను. చైనీస్ కాలర్ నెక్ లాగా వచ్చింది, ఇలా బటన్స్ వచ్చాయండి. ఇదంతా కూడా సీక్వెన్ వర్క్ అనమాట. చూసారు కదా, వన్ సైడ్ ఇట్లా షోల్డర్ దగ్గర వచ్చింది, వన్ సైడ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర వచ్చింది. అండ్ దీనికి స్లీవ్స్ కూడా మెయిన్ హైలైట్ అండి, కట్ వర్క్ వచ్చింది అనమాట. వితౌట్ లైనింగ్ ఉంటుంది అండ్ కింద చిన్న ప్యాటర్న్ లాగా ఇచ్చారు. దీనికి సిల్క్ లైనింగ్ వస్తుందండి. చూసారు కదా, ప్యాటర్న్ డిఫరెంట్గా వచ్చింది, కార్డ్ సెట్ అనమాట. ఇది ఫస్ట్ చూసిన వాళ్ళందరూ డిఫరెంట్గా ఉంది, ఎలా ఉంటుందో అనుకుని ట్రై చేసి తీసుకున్నారండి. సో ఆల్ సైజెస్ సోల్డ్ అవుట్, తెచ్చినవన్నీ సెట్స్ అన్నీ సోల్డ్ అవుట్. ఓన్లీ 2 పీసెస్ మాత్రమే మిగిలాయి. 2 or 3 ఉంటాయేమోనండి మేబీ. అండ్ దీనికి ప్యాంట్స్ వచ్చి సేమ్ మెటీరియల్లో స్ట్రెయిట్ ప్యాంట్స్ వస్తాయండి. ఇట్లా ప్యాంట్స్కి టాజల్స్ కూడా వస్తాయి అన్నమాట. లూజ్ కంఫర్టబుల్ ప్యాంట్స్ వస్తాయి. మీకు ఇది మీకు వేస్ట్ కిందకే వస్తుందండి. హిప్ కవరింగ్ వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది బ్లాక్ కలర్లో ఉందండి, మస్లిన్ మెటీరియల్లో వస్తుంది, ట్యూనిక్ అనమాట. చాలా స్టైలిష్గా ఉంటుందండి పీస్. రౌండ్ నెక్ వస్తుంది, రౌండ్ నెక్ వచ్చి చిన్న వీ కట్ వచ్చిందనమాట. అండ్ ఇక్కడ యోక్ పార్ట్ దగ్గర అదంతా చిన్న చిన్న గ్యాదరింగ్స్ లాగా వచ్చాయి. ఇది 3 లేయర్స్లో వచ్చిందండి ఫ్రాక్. ఫుల్ ఇట్లా మంచి ఫ్లేర్ ఉంటుందన్నమాట. పైన వచ్చిన ప్రింట్, ఆ కలర్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ మల్ కాటన్ లైనింగ్ వస్తుందండి దీనికి. అండ్ స్లీవ్స్ యాక్చువల్గా స్లీవ్లెస్ వచ్చింది, లోపల స్లీవ్స్
ఇలా వచ్చాయి, చూసారు కదా ఇంత లెంత్ ఉంటుంది. కావాలి అనుకున్న వాళ్ళు అటాచ్ చేయించుకోవచ్చు, లేదా స్లీవ్లెస్ వేసుకునే వాళ్ళు అట్లనే వేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి వేసుకుంటే. ఇది ట్యూనిక్ లాగా వేసుకోవచ్చు, లేదు కంఫర్టబుల్గా లేదనుకునే వాళ్ళు యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్తో పేర్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట. సో బీట్రూట్ పింక్ అండ్ ఆలివ్ గ్రీన్ కలర్ షేడ్స్లో పైన ప్రింట్ వచ్చింది. అండ్ ఇది కూడా, ఇవన్నీ ప్యూర్ మెటీరియల్స్ అండి, డిజైనర్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇది చూసారా బోట్ నెక్ లాగా వచ్చింది. క్లాత్ కూడా మంచి ప్యూర్ క్లాత్ అండి. ఎల్లో కలర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందనమాట. ఇట్లా 2 ఫ్రిల్స్ లాగా వచ్చాయి, లోపల లైనింగ్ వచ్చింది, కాటన్ లైనింగ్. ఇట్లా 2 లేయర్స్ లాగా వచ్చినాయి అనమాట. ఫ్రిల్స్ లాగా అనిపిస్తుంది. అండ్ బ్యాగ్ కూడా సేమ్ అండి, బ్యాగ్ కూడా ఇట్లాగే ఫ్రిల్స్ వస్తాయి అండ్ ప్రింట్ కూడా అట్లానే ఉంటుంది. ఇది మరీ ఏమంటారు, ఏ లైన్ లాగా అంత బ్రాడ్గాను ఉండదు, అలా అని నారోగా ఉండదండి, కరెక్ట్గా ఉంటుంది. అండ్ దీనికి కూడా స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్లెస్ ప్రిఫర్ చేసే వాళ్ళు ఇట్లానే వేసుకోవచ్చు, లేదా స్లీవ్స్ కూడా ఇచ్చారండి, మీరు అటాచ్ చేయించుకోవచ్చు. చూడండి చూపిస్తున్నాను. సో స్లీవ్స్ కూడా వచ్చాయి. సో ఇట్లా ఇలా సేమ్ క్లాత్లో స్లీవ్స్ కూడా వచ్చాయన్నమాట. ఇది కూడా చాలా స్టైలిష్ పీస్ అండి. దీనికి పాకెట్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఇది ఓవరాల్ లుక్. యాక్చువల్గా ఇదైతే కనుక ట్యూనిక్ లాగానే చాలా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్లో సమ్మర్కి పర్ఫెక్ట్ క్లాత్ అనమాట. మెటీరియల్ అయితే మీరు అసలు ఆలోచించిన అవసరం లేదు, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కట్ ఏదైతే ఉందో ఏ లైన్లో కొంచెం బ్రాడ్ కట్, ఇది చాలా ట్రెండ్లో ఉంది. మొత్తం ఇది ఎల్లో పైన ప్రింట్ వస్తుందండి. లెనిన్ క్లాత్, లోపల మల్ కాటన్ లైనింగ్ వచ్చింది. జస్ట్ సింపుల్ రౌండ్ నెక్ వస్తుంది. దీనికి కూడా ఇట్లా ఫ్రంట్ మనకి కంప్లీట్గా సైడ్కి కాకుండా కొంచెం ఫ్రంట్కి పాకెట్స్ వచ్చాయి. అండ్ దీనికి కూడా స్లీవ్స్ ఇచ్చారండి, మీరు కావాలంటే అటాచ్ చేయించుకోవచ్చు. సో ఇది ఏ లైన్ స్టైల్లో వచ్చిందండి, కొంచెం బ్రాడ్గా వస్తుంది అనమాట. మెటీరియల్, కంఫర్ట్ అదంతా చాలా బాగుంటుంది. టమ్మీ ఇష్యూస్ అట్లా ఉన్న వాళ్ళు కూడా ఇది ప్రిఫర్ చేయొచ్చు. దీనికి కూడా అండి వైట్ యాంకిల్ లెంత్ లెగ్గింగ్ అట్లా వేసుకుని పేరప్ చేయొచ్చు, లేదు అంటే ఇదే ట్యూనిక్ లాగా వేసుకోవచ్చు. మెటీరియల్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి. ఇవన్నీ డిజైనర్ కాన్సెప్ట్స్, మీకు యూజువల్గా అన్ని చోట్ల దొరికేవి కాదు, డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. సేమ్ ఫస్ట్ మనం బ్లాక్ చూసాం కదండి, సేమ్ అదే మెటీరియల్లో అదే దానిలో లావెండర్ అండ్ లైట్ ఇంగ్లీష్ కలర్స్లో వచ్చిందనమాట. ఇది రౌండ్ నెక్ వచ్చి చిన్న వీ కట్ లాగా వచ్చింది, గ్యాదరింగ్స్తో వస్తుందండి యోక్ పార్ట్ కింద. అండ్ ఇది 3 లేయర్స్ లాగా వచ్చింది. అండ్ ఇది విత్ కాటన్ లైనింగ్ ఉంటుంది. దీనికి కూడా స్లీవ్స్ మీకు ఇన్సైడ్ ఉన్నాయి, మీరు కావాలనుకుంటే అటాచ్ చేయించుకోవచ్చు. సో ఇట్లా వచ్చిందనమాట. సో ఇదండి లుక్. ఇది ఇలా చూస్తున్న దానికన్నా కూడా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. మోడల్ పిక్చర్ ఏమైనా ఉంటే కనుక నేను అటాచ్ చేస్తాను. మెటీరియల్స్ అండ్ ఈ కాన్సెప్ట్ ఇదంతా చాలా చాలా బాగుందండి. నెక్స్ట్ ఇది కూడా ట్యూనిక్ అనమాట, డాబీ కాటన్ పైన వస్తుందండి. చిన్న వీ నెక్ వస్తుంది అండ్ చిన్నగా ఇట్లా ఇన్వర్టెడ్ వీ లాగా వచ్చింది. దానిపైన కంప్లీట్గా ఇదంతా వర్క్ వచ్చిందనమాట. ఇదంతా మెషిన్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి.
డాబీ కాటన్ అంటే ఐడియా ఉంటుంది మీకు, పైన సెల్ఫ్లో ప్రింట్ సెల్ఫ్లో వీవ్ లాగా వచ్చి ఉంటుంది, లోపల లైనింగ్ ఉంటుంది. దీనికి ఇట్లా స్లీవ్స్ వచ్చి పఫ్ స్లీవ్స్ లాగా వస్తాయి, ఎలాస్టిక్ లాగా వస్తుందండి. స్లీవ్స్కి కూడా కంప్లీట్గా ఇట్లా వర్క్ వచ్చింది. సో ఇది లుక్. ఇది జీన్స్ పైన వేసుకోవచ్చు అండి, లేదంటే దీని కింద క్రీమ్ కలర్ ప్యాంట్స్ ఏమన్నా ఉంటే పేరప్ చేసుకోవచ్చు. చూసారు కదండి మా కలెక్షన్, ఎలా అనిపించింది మీకు కమెంట్ చేసి చెప్పండి. మీకు నచ్చిన డ్రెస్ వెంటనే స్క్రీన్ షాట్ తీసి పైన స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి పిన్ చేయండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ అండి, ఎవరైతే ఫస్ట్ పేమెంట్ చేస్తారో వాళ్ళకే ఇవ్వగలము. అండ్ హోల్డ్ చేయమని అడగద్దండి, హోల్డ్ చేయడం కుదరదు. అండ్ మాకు ఇవే కాకుండా మాకు ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్స్ కూడా ఉన్నాయండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి అనుకుంటే కనుక వాటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.